శ్రీ న్యూస్ మీ న్యూస్. మహబూబాబాద్ జిల్లాలో కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత భూపాల్ నాయక్ ఆధ్వర్యంలో సీఈఓ డాక్టర్ వివేక్ సుడిగాలి పర్యటన చేశారు. మరిపేడ మండలం ఎల్లంపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టు నాగరాజును, సీరోలులో ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు సుధాకర్ను పరామర్శించి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. కురవి మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారస్వామి, విశాల్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. మరిపేడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ను సందర్శించి 50 ఫ్యాన్లను, సీసీ కెమెరాలను, హార్డ్ డిస్కులను స్కూల్కు అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సదస్సులో ముఖ్య అతిథిగా కిసాన్ పరివార సంస్థ సీఈఓ డాక్టర్ వివేక్ పాల్గొని మాట్లాడుతూ, కిసాన్ పరివార సంస్థ ఎల్లప్పుడూ మీకు తోడు నీడగా ఉంటుందని, ఆర్థిక సాయం చేయడంలోనూ ముందుంటుందని, వీళ్ళు చేస్తున్నటువంటి కృషి ఎప్పటికీ కూడా మరవలేనిది. చాలా డేంజరస్ ప్రొఫెషన్లో ఉంటారు. మనం కేవలం 1 ఫీటు భూమి పైన ఉన్న వాళ్ళం కింద పడితేనే చాలా భయపడుతూ ఉంటాం. అలాంటిది భూమికి దాదాపు 60 ఫీట్లు పై ఎత్తున నుంచి తీసుకొని మోస్ట్ అమృతంకి వెలగట్టలేటటువంటి విలువలు ఉన్నటువంటి కల్లుగీత కార్మికులు మనకు కళ్ళు తీసిస్తూ ఉంటే కళ్ళును మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాం, కానీ కల్లుగీతం ఒక పరిశ్రమకు ఒక కష్టాలను మాత్రం ఎవరు కూడా చూడడంలే. గత ప్రభుత్వాలు కూడా చెప్పినటువంటి విషయాలు కూడా అది చేస్తాము, ఇది చేస్తాము, మోపెడ్లు ఇస్తాము, వాళ్ళకి సేఫ్టీ మెజర్లు ఇస్తామని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చారే తప్ప వాళ్ళు మాజీలు అయిపోయినారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో గీత కార్మికుల పిల్లలకు విదేశీ విద్యను అందించడంలో ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో అడిగేదేమీ లేదు, స్పెషల్గా డిమాండ్ చేసేదేమీ లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టినది ఏదైతే ఉందో అవి మాత్రమే ఇస్తే చాలు. వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళ వృత్తి ఒకసారి గౌడనల ఆర్థికంగా వాళ్ళు ఎన్హాన్స్ అయిపోతే ప్రభుత్వాలపై డిపెండెన్సీ తగ్గిపోతుంది. వాళ్ళ పిల్లలు బయటికి పోయి ఎకానమికల్ స్టేటస్ పెరిగితే ఎంఎస్లు, పీజీలు కేవలం ఏదో ఒక కులానికి పరిమితం అయ్యో ఒక వీళ్ళకి పరిమితమై ఎడ్యుకేషన్ కాకుండా ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ చేసుకొని గౌడ కులస్తుల బిడ్డలకు కూడా ఎవరైతే ఫారెన్కి పోయి ఎడ్యుకేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి సపరేట్ బడ్జెట్ అలొకేట్ చేసి వాళ్ళందరినీ కూడా అక్కడ పోతే వాళ్ళ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఇంక్రీజ్ అవుతుంది, సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ప్రభుత్వాలపై మీపైడే ఒత్తిడి తగ్గుతుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మరొక్కసారి ఈ సభ నుంచి నేను కూడా మీ తరఫున అందరి తరఫున మరొక్కసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి వీళ్ళకి మేనిఫెస్టోలో గౌడన్ల సోదరులకు ఏమైతే మీరు ప్రామిస్ చేసినారో దయచేసి 18వ తారీఖు వీళ్ళు రిప్రజెంటేషన్ ప్రకారంగా మీరందరూ కూడా సహకరించి వాళ్ళ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో విన్నవించుకొని దీన్ని ఏ విధంగా అయితే ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తారో తొందరగా, నేను ఇమ్మీడియట్గా చేయమని చెప్పడంలే, మీకు ఏ విధంగా అయితే అవుతుందో అంచెలంచెలుగా చేస్తూ ఉన్నా సరే మీ 4 సంవత్సరాల కాలంలో పూర్తిగా చేసి మరొక్కసారి మేనిఫెస్టోలో పెట్టడానికి ఏం ఉండే విధంగా ఇది నేను చేయలేదు అనే విధంగా మీరు చేస్తే చాలా సంతోషకరంగా ఉంటుందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో డివై గిరి, సురేష్, భీమానాయక్, వెంకన్న, విష్ణు, కిసాన్ పరివార్ టీం పాల్గొన్నారు. శ్రీ న్యూస్.